వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఎన్టీఏ ఇచ్చిన అఫీషియల్ అప్డేట్లో ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ మీ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైం వరకు ఆన్సర్కి ఛాలెంజ్ చేయొచ్చు అనే డేట్స్తో పాటు ఫైనల్ డిక్లరేషన్ రిజల్ట్ సంబంధించిన డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మనకు అసలు ఇక్కడ 4th రోజు అని మెన్షన్ చేశారు. 4th నుంచి 5th వరకు ఆన్సర్కి అయితే ఛాలెంజ్ చేయొచ్చు. మరి 4th రోజు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నదే వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలనేది అంతకంటే ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడే లాస్ అవుతున్నారు. మార్క్స్ వచ్చేవి రావాల్సినవి రాకుండా పోతున్నాయి. అదేంటి అనేది క్లారిటీ చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మనకు రెస్పాన్స్ షీటు ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేయగానే క్యాండిడేట్ యాక్టివిటీలో డౌన్లోడ్ యువర్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. మనకు ఆన్సర్కి ఛాలెంజ్ 4th నుంచి 5th వరకు. ఇందులో మినిమం అయితే మనకు 24 అవర్స్ అనేది టైం ఫ్రేమ్ అయితే ఉంటుంది. లేదు 48 అవర్స్ కూడా కొన్ని టైమ్స్లో ఇచ్చడం అయితే జరిగింది. సో అది ఎంత టైం అని ఇవ్వండి. ఆన్సర్కి రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా మీ రెస్పాన్స్ షీట్, మీరు ఏదైతే 75 క్వశ్చన్స్ సిస్టంలో ఎగ్జామ్ రాశారో పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. కంపల్సరీగా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మేము కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాము, మేము ఇన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు 220 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత కీలో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ మీ మార్క్స్ కాస్త 180నో 160కో పడిపోయాయి అనుకోండి. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇదే మీకు ప్రూఫ్ అవుతుంది. ఇది లేకపోవడం వల్ల చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే నెగ్లెక్ట్ చేసి ఇచ్చిన టైం ఫ్రేమ్ లోపల డౌన్లోడ్ చేసుకోకుండా మళ్ళీ 6th రోజు వచ్చి 7th రోజు వచ్చి సార్ మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్సైట్లో రావట్లేదు. ఇంకా ఒక్కసారి ఎన్టీఏ మీకు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసింది అంటే ఆ ఇచ్చిన టైం 24 అవర్స్ అని మెన్షన్ చేస్తే ఆ 24 అవర్స్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి రిలీజ్ చేయడం ఉండదు. మీరు ఇంకా వేరే ఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేయడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉండదు. సో అంత క్రూషియల్గా అవుతుంది మీకు తర్వాత సిచ్యువేషన్. ఒకవేళ అది లాస్ అయ్యి మీరు మార్క్స్ మిస్ అవుతే జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీగా మీకు ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నా రెస్పాన్స్ షీటు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. చేయడం ఎలా మీకు తెలియకపోతే ఇక్కడ మనకు లింక్ యాక్టివేట్ అయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, క్రాస్ చెక్ ఎలా చేసుకోవాలి, మీ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని కౌంట్ ఎలా చేసుకోవాలనేది క్లారిటీగా లైవ్లోనే చూపిస్తాను. థ్యాంక్ యూ.